Hello viewers, this is your Fab Time. ఈరోజు వీడియోలో సొరకాయ పరాటాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా సొరకాయ పరాటాకి కావాల్సిన పదార్థాలను చూసేసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక సొరకాయని సగానికి కట్ చేసుకోవాలి. ఈ పరాటాకి ఒక హాఫ్ సొరకాయ అయితే సరిపోతుంది. ఇంకో హాఫ్ని స్టోర్ చేసుకొని కర్రీ చేసేసాను. సగానికి కట్ చేసుకున్న సొరకాయ తొక్కునంతా పీల్ చేసుకోవాలి. ఈ తొక్కుని కూడా తొక్కే కదా అని పడేయకుండా చట్నీ చేసుకోవచ్చు సొరకాయ తొక్కుతో కూడా. ఇప్పుడు ఈ హాఫ్ సొరకాయని తురుముకోవాలి. అన్ని సైడ్స్ బాగా తురమాలి. సీడ్స్ని తురమకూడదు. అలాగే ఈ వైట్ ఫ్లెష్ని చూశారు కదా, అది కూడా తురమకుండా పడేసేయాలి. గోధుమ పిండితో చపాతీలే కాకుండా ఇలా సొరకాయ తురుముని యూజ్ చేసి పరాటాలను కూడా చేసుకోవచ్చు నైట్ డిన్నర్కి హెల్తీగా. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని 1 ఇంచు అల్లం, 3 పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి. దంచిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో సొరకాయ తురుము 2 కప్పులు వేసుకోవాలి. హాఫ్ సొరకాయని తురిమాం కాబట్టి 2 కప్పులు వస్తుంది. అందులోకి ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1/2 టీ స్పూన్. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఉప్పు రుచికి సరిపడేంత, వాము 1/2 టీ స్పూన్, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, తెల్ల నువ్వులు 1 టీ స్పూన్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. సొరకాయ తురుములో చాలా నీరుంటుంది. మసాలాలు అన్నీ సొరకాయ తురుముకి బాగా పట్టేలాగా కలుపుకొని అందులోకి ఇప్పుడు గోధుమ పిండి 3 కప్పులు వేసుకోవాలి. 2 కప్పుల సొరకాయ తురుముకి 3 కప్పుల గోధుమ పిండి సరిపోతుంది. అలాగే శనగపిండి 1/2 కప్పు, పెరుగు 1/3 కప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని పిండిని బాగా ఒత్తుకోవాలి. చపాతీలు ఒత్తుకున్నట్లు ముందే నీళ్లు పోసి పిండిని కలపకండి. సొరకాయ తురుములో చాలా నీరుంటుంది. ఆ నీరే సరిపోతుంది పిండి ఒత్తుకోవడానికి. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని పిండిని బాగా ఒత్తుకోవాలి. నాకైతే కొద్దిగా వాటర్ పట్టాయి, ఇంతే. ఎంతకంటే ఎక్కువ యూజ్ చేయలేదు నేను వాటర్ని. సొరకాయ తురుములో నీరు ఎక్కువగా ఉంటే ఈ కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తురుము నుండి వచ్చే నీరే సరిపోతుంది పిండి ఒత్తుకోవడానికి. పిండి మీద నూనె రాసి ఒక 20 నిమిషాల పాటు మూత మూసి పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఒత్తుకోవాలి. పరాటాలు చేసుకోవడానికి బాల్ సైజ్ అంత పిండి తీసుకొని పొడి పిండిలో అద్ది గోధుమ పిండి చల్లుకుంటూ పరాటాలను రోల్ చేసుకోవాలి. పిండిలో సొరకాయ తురుము ఉండడం వలన రోల్ చేసుకునేటప్పుడు రౌండ్గా ఈవెన్గా రావు పరాటాలు అనేవి. అందుకే నేను రోల్ చేసుకున్నాక రౌండ్ షేప్లో రావడానికి ఒక ప్లేట్తో కట్ చేసుకున్నాను పరాటాస్ని. ఇలా రౌండ్ షేప్లో రావాలనుకుంటే ఇలా కట్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా అలానే కాల్చేసుకోవచ్చు.
ప్యాన్ని ముందే హీట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక పరాఠా వేసి 2 వైపులు ఫస్ట్ కొద్దిగా కాలనివ్వాలి. 2 వైపులు కొద్దిగా కాలిన తర్వాత నూనె లేదా నెయ్యి రాసి కాల్చుకోవాలి. అలాగే ఇంకో వైపు కూడా తిప్పి ఆయిల్ పూసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా పరాటాని కాల్చుకోవాలి. మేతి తేప్ల రెసిపీ వీడియోని ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇది కూడా అలాంటి గుజరాతీ రెసిపీనే. మేతి తేప్ల రెసిపీ ఇదే ప్రొసీజర్లో చేశాను. అయితే ఇక్కడ సొరకాయ తురుముని యూజ్ చేస్తే వాటికేమో మెంతాకుని యూజ్ చేసి చేశాను. మిగతా ప్రొసీజర్ అంతా సేమ్. ఆ రెసిపీని ఇంకా ఎవరైనా చూడకపోతే వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. అలానే అన్ని పరాటాస్ని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి. ఈ వీడియో చూసిన వ్యూవర్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సొరకాయలో 92% వాటర్ ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. సొరకాయతో చాలా రకాల డిషెస్ చేస్తాం కదా, ఇలాంటి లో క్యాలరీ పరాటా రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ సొరకాయ పరాటాలు 2 రోజుల వరకు కూడా మెత్తగా ఉంటాయి. సొరకాయ పరాటాలని మామిడికాయ పప్పుతో, రైతాతో, మామిడికాయ ఊరగాయతో సర్వ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ యువర్ ఫ్యాబ్యులస్ టైమ్. Do like, share and subscribe. Signing off, your Fab Time.